రేవంత్ రెడ్డి గారు అన్న పాలనలో బ్రహ్మాండంగా సాగుతున్నది. ఉచిత బస్సు కానీ 6 పథకాలు ఏమైతే ఉన్నాయో అది ఒకటొకటిగా అంచెలంచెలుగా మరి అన్నగారు ఆయన ఒక కళ ఆయన ఒక ఫిల్ఫిల్ చేయాలని తపనతో మరి మా రాజీవ్ గాంధీ, మా సోనియా గాంధీ, మా ప్రియాంక గాంధీ ఆశయాల మేరకు ప్రతి ఒక్క కమిట్మెంటు ఫిల్ఫిల్ చేస్తారని మా గట్టి నమ్మకం భరోసా ఉంది. మా ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ వస్తూనే ఉన్నారు. చాలామందికి శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా అయితేనే ఉన్నాయి. ఇప్పటికీ లక్షలలో వచ్చినాయి. మా మా ఊర్లో అంటే ఆల్రెడీ ప్రాసెస్లు ఉన్నాయి. 113 కట్టి మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. చూడమనండి, కేటీఆర్ గారు వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. చూడమనండి, చూస్తే తెలుస్తుంది కదా, చూస్తే తెలుస్తుంది. గాలికి పిట్టగోడు మాటలు మాట్లాడితే సరిపోదు కదా. పట్టకాల్చి మీద వేసడం వాళ్ళకి అలవాటు. చూడమనండి, సర్వే చేయమనండి, సర్వేలో తేలిపోతుంది కదా. నువ్వు చూడకుండా చేయకుండా కట్టలేదు అని అంటే హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఒకరి మీద బట్టగాల్చి మీద వేసడము అంత కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి పాలనలో పేదల పాలనలో ప్రతి ఒక్కరు దే ఆర్ ఫీలింగ్ వెల్ అండ్ హ్యాపీ. టైలరింగ్, ఇవాళ టైలరింగ్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇలా సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. వందలాది మంది గాంధీ భవన్లో తరలి వచ్చారు, బస్సులలో తరలి వచ్చారంటే వీ కెన్ సీ ద రిజల్ట్. వచ్చి చూసుకోమనండి. వాళ్ళకు ఏమి లేకుంటే ఎంత దూరము బస్సులు కట్టుకొని ఇన్ని జనాలు, వేల మంది జనాలు, ఇట్ ఈస్ పాసిబుల్ కాదు. కాబట్టి సో పని జరుగుతుంది. రైతులకంటే వస్తుంది అంచెలంచెలుగా రైతు భరోసా వేస్తారు, రేవంత్ రెడ్డి గారు వేస్తారు. మా గవర్నమెంట్ రైతుల గవర్నమెంటే, రైతుల పక్షాలనే మేము నిలబడ్డాం. కాబట్టి ప్రతి ఒక్క గ్యారెంటీలు ఎన్నుకున్న ముందో డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే మరి గత ప్రభుత్వం చేసిన తెప్పలు కుప్పలు చేసిపోయినారు. అవన్నీ కూడా మా రేవంత్ రెడ్డి గారే మెల్లిమెల్లిగా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని అక్కడ ఫిల్ చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఇక్కడ ఫిల్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో ప్రజలంతా శాంతి సంతోషంతో ఉన్నారు. మరి నిన్న పైరట్ గ్రౌండ్లో కూడా మీటింగ్లో చూసుకున్నట్టయితే ఉచిత బస్సులు, మన మహిళలకు బస్సులు ఓనర్లు చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీదే ఉంది. అట్లాగే పెట్రోల్ పంపుల్లో కూడా మహిళలకు భాగస్వామ్యం చేసి వాళ్ళని పెట్రోల్ పంపు ఓనర్లను కూడా చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకే ఉంది. మరి ఇంకా గతంలో మరి 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళలకు వాళ్ళు ఏం చేసిరు, ఏం మురగబెట్టిరు ఒకసారి మాట్లాడుకుంటే ఏమీ లేదు. వాళ్ళ గవర్నమెంట్లో ఒక మహిళ లేదు, ఒక దళిత మంత్రి లేడు వాళ్ళ గవర్నమెంట్లో. ఇవాళ మా గవర్నమెంట్లో 4-5 మంత్రులు ఉన్నారు. మరి కాంగ్రెస్ ఘనత, మరి మా ఘనత గొప్పదా, వాళ్ళ ఘనత గొప్పదా? ఇక చూడండి సార్, మాటలు ఏమైనా మాట్లాడవచ్చు. వాళ్ళ గవర్నమెంట్ వస్తుందా పోతుందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? మా గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్. మా గవర్నమెంట్లో ఇవాళ బీజేపీ 10 ఏళ్ళు రాష్ట్రంలో 15 ఏళ్ళు ఉంది. బీజేపీ పాలనలో బీజేపీ కూడా మాట్లాడుతున్నా. బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం తెచ్చుకొచ్చిండు ఈ రాష్ట్రానికి? అప్పులు ఏం తీసుకొచ్చినాడు? పేదరిక నిర్మూలన తీసుకొచ్చిండు. ఆయన వస్తేనే కరోనా వచ్చింది, రోగాలు వచ్చినాయి, అన్ని బంద్ అయిపోయినాయి. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రజలంతా ఎక్కడ పోతున్నారు? చైతన్యం అంతా, యూత్ అంతా మొత్తము అస్తమేస్తమై, పిల్లలంతా బానిసలకు డ్రగ్స్లకు గురయ్యి మంచి యూత్ పోరలంతా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. హౌ కెన్ యూ జస్టిఫై ఈజ్ అ సీఎం ఆర్ నాట్ సీఎం అని మీరే వాళ్ళు ఎట్లా చెప్పాలి? సీఎం ఉన్నాడు కాబట్టి కాన్వాయ్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం లేకుంటేనే నువ్వు సీఎం కాదని మీరు ఎట్లా చెప్తారు? ప్రజలు ఓటు వేస్తే గెలిచిన సీఎమే కదా. ప్రజలు పట్టించుకుంటున్నా లేరా? ప్రజలు చెప్తారండి, మీరు ఎట్లా చెప్తారు? ప్రజలు చెప్తారు, వీళ్ళు ఎట్లా చెప్తారు పట్టించుకుంటే లేరా అని? మరి మీరు పట్టించుకున్నారు కదా 10 ఏళ్ళు. మీరు పట్టించుకున్నప్పుడు మరి మీరు ఎక్కడ వండుకున్నారు? ఫామ్ హౌస్లో వండుకున్నారు కదా. ఫామ్ హౌస్లో వండుకున్న ముఖ్యమంత్రి రోజు కరీంనగర్ రోడ్డు వస్తా పోతా ఉంటే ప్రజలు ఎంత అవస్థపడ్డారో ఒకసారి పోయి తుమ్ముకుంటా షామీర్పేటలో పోతే ప్రజలు చెప్తారు వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. మరి ఆయన పాలనలో ఎవరు ఏ సీఎం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ప్రజల జీతగాళ్ళు, ప్రజల మనుషులే. ప్రజలు ఒక జీతాలు ఇస్తే పని చేసేటోళ్ళు నాయకత్వంలోనే పని చేయాలి. వాళ్ళు ప్రజల మనుషులని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలా. సీఎం పదవులు అనేది ఎప్పటికీ ఎల్లకాలం ఉండవు.
అవుతాడు డెఫినెట్గా. మళ్ళీ మేము 10 ఏళ్ళు పక్కా మేమే ఉంటాము. అవసరమైతే ఇంకో 5 ఏళ్ళు కూడా మేము చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మా పథకాలన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. మేము ప్రజల దృష్టికి మేము తీసుకుపోతున్నాము. మేము సక్సెస్ఫుల్ అవుతాము డెఫినెట్గా. మా రాహుల్ గాంధీ, మా ప్రియాంక గాంధీ, మా సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ ఇంకా బలంగా ముందుకు పోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.